మీకు ఇచ్చాను. ఆయన డిమాండ్ చేస్తున్నారండి ఈసారి ఇంకా సూచనలు సలహాలు లేవు, డైరెక్ట్ అటాక్. మరి ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆయన పని ఇప్పుడు మనకు మహాభారతంలో కూడా మీరు చెప్పండి సార్, నేను ఒక పాయింట్ చదివి వినిపిస్తాను మీకు ఇందులో. చదివే ఇదంతా ఓకే, అంటే ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా. ఆయన అనేది ఏంటంటే ఈ రకమైన సమాధానం కోసం, ఈ రకమైన సమాధానం మీన్స్ ఆయనకి పవర్ షేరింగ్ కావాలి, ఒక ముఖ్యమైన పదం ఇవ్వాలి, బడుగు బలహీన వర్గాలకు ఆయన ఏమనుకుంటే అది చేసే విధంగా ఫ్రీడమ్ ఇవ్వాలన్నది ఈ పొత్తుల్లోని. ఒకవేళ జరగకపోతే ఈ రకమైన సమాధానం కోసం బడుగు బలహీన వర్గాల క్షేమం కోరే ప్రతినిధులతో ఒకనిగా ఎదురు చూడదలుచుకున్నాను. రేపు సభలో ఎదురు చూస్తారట వాళ్ళతో పాటుగా ఈయన కూడా. ఇటువంటి సంతృప్తికరమైన సమాధానం దక్కిన వెంటనే సభకు హాజరైన బడుగు బలహీన వర్గాలైన జన సైనికుల హర్షధ్వానాలు నేను వినగలగాలి, నాకు నమ్మకం కలగాలి. లేనిచో బడుగు బలహీన వర్గాలు కోరుకునే రాజ్యాధికారం దగ్గించుకోగోరే పవన్ కళ్యాణ్ గారికి ఆ విధమైన హోదా దక్కగల దిశగా ఏ విధమైన చర్య వ్యక్తిత్వంగానే నేను వ్యక్తిగతంగానే తీసుకోదలుచుకున్నాను. 29వ తారీఖున ప్రకటించి ముందుకు వెళ్ళదలుచుకున్నాను, ప్రజానికానికి తెలియపరుస్తున్నా. ఆయన డిమాండ్ చేస్తున్నారు 29ని. దీంట్లో ఇంకొక వాక్యం కూడా పెట్టాడు ఆయన. ప్లీజ్ సార్. ఈ అంశానికి సముచితమైన, ఇక్కడ ఏమన్నాడు ఆయన, తెలుగుదేశాన్ని కలుపుకొని రాజ్యాధికారం దిశగా ముందుకు నడుస్తున్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారి స్థానం కూటమిలో ఏమిటి, అవును ఎక్కడ, ఏమిటి ఎక్కడ అనే మీమాంసతో సతమతం అవుతున్న వివిధ బడుగు బలహీన వర్గాల సంఘీయుల పరిస్థితిని గమనిస్తూ ఉంటే వారు కోరుకుంటున్న బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం పక్కదారి పడుతున్నట్లుగా కనబడుతోంది. పక్కదారి పడుతున్నట్లుగా కనబడుతోంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ అంశానికి సముచితమైన సమాధానం కోసం, ఇది సెకండ్ ముఖ్యమైన, సముచితమైన సమాధానం కోసం ఎన్నికలు అయ్యేంత వరకు ఆగడానికి వీల్లేదు. అదే డిమాండ్, అదే అల్టిమేటం కూడా. అంటే ఎన్నికల్లో మీరు చూస్తారు కదా, నా వ్యూహాలు నాకున్నాయి అది ఇది అంటే మీ వ్యూహాలు పడినాయి, అవి ఎన్నికల్లో ఫలించక అప్పటి వరకు మేము ఆగం. ఇదిగో 29వ తారీఖు మేము చూస్తాం. కాబట్టి హరిరామ జోగయ్య ఈ లేఖ ద్వారా దీన్ని ఒక అల్టిమేటం అనాలి. నిజానికి ఇది లేఖ కాదు, ఒక అల్టిమేటం. ఈ అల్టిమేటం పవన్ కళ్యాణ్ ఉద్దేశించినట్టు రాయబడినప్పటికీ, చెప్పబడుతున్నప్పటికీ ఇది చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన అల్టిమేటం. అదేమిటంటే, మీరు పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి అంటే కాదు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మీరు ఇవ్వలేదు, ఆ పదవి ఇస్తామనే మాట కూడా మీ నోట రాలేదు. కాబట్టి అది ఇది కాకుండా కేవలం మిమ్మల్ని మటుకే చేయడం కోసం అనేది వస్తే కనుక ఇదేదో పక్కదో పడుతున్నట్టుగా ఉంది. మీరు ఎన్నికలు అయిన తర్వాత చూస్తారు, నేనేం చేస్తాను, నా మీద నమ్మకం ఉంచండి, ఇట్లాంటి మాటలు మనం వింటుంటాం. అలా నమ్మకం ఉంచే పరిస్థితి లేదు మాకు ఇప్పటికిప్పుడు. ఏదో ఒకటి మాకు రేపు తాడేపల్లిగూడెం సభలో మీరు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతాడో లేదో మీరు చెప్పండి. లేదు పవన్ కళ్యాణ్ ఈ పాలక మిశ్రమ ప్రభుత్వం అంటున్నారు కాబట్టి మిశ్రమ ప్రభుత్వ సమన్వయ కమిటీకి చైర్మన్గా ఉంటాడో లేదో చెప్పండి. ఇద్దరు చైర్మన్లు, కో చైర్మన్